my boy. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. కోపాన్ని మనసులోనే ఉంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ప్రియ. మీ నాన్న కూర్చోవలసిన కుర్చీ 20 ఏళ్లుగా మీ బాబాయ్ దర్జాగా అనుభవించాడు. CFOగా ఉన్న నా భర్తని అవినీతి ఆరోపణలతో బయటికి పంపాడు. ఇప్పుడు కొడుకుని CEOగా చేయడానికి రెడీ అవుతున్నాడు. అది జరగకూడదు. అది జరగకూడదంటే మీ అమ్మ కొంచెం ముందుకు జరగాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అది అప్లై చేస్తే మీ బాబాయ్ కూసలు కదిలిపోతాయి. తనను ఒప్పించటం అంత ఈజీ కాదు. మీ అమ్మని ఒప్పించడం నీ తమ్ముడు వల్లే అవుతుంది. నమస్తే సార్. ఇదిరా మళ్ళీ పెట్టు. నమస్తే సార్. ఇలాగేనా విష్ చేసేది? సగం సగం పనులు, అది కూడా ఇలానే సగం సగం చేస్తావా? సరిగ్గా పెట్టు. నమస్తే సార్. $50 years of great legacy. మీ తాతయ్య పరశురామ్ గారు స్థాపించిన సామ్రాజ్యం PR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీ పెద్దనాన్న లేకపోవడంతో ఈ కంపెనీ భారం అంతా ఇన్నాళ్ళు ఈ భుజాల మీద మోసాం. మీ నాన్న లేకపోవడానికి కారణమే వాడు. ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతిలో పెట్టబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వను. వాడు నాకు నా జస్ట్ 2 నెలల ముందు పుట్టాడు. బిజినెస్ అంటే బాధ్యత కాదు, బరువు కూడా ఉంటుంది. ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, రణరంగం కూడా. మా నాన్నకి పట్టిన గతే వాడికి కూడా పట్టాలి. ఏం మాత్రం ఆదమరిచినా భూమిలోకి తొక్కేస్తారు. పాతాళంలో తొక్కుతాను. సమ్డే ఐ హోప్ యుల్ మేక్ అ గ్రేట్ లీడర్. మీ అమ్మ వసుంధర పిచ్చుక మీద కూడా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తుంది. మరి ఆ బ్రహ్మాస్త్రమే ఎదురుగా వస్తుంటే ఏం చేయాలి? మేడం ఇంత ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ ఇంట్లో పండగ జరుగుతుందంటే చాలు ఆవిడ కంట్లో నిప్పులు పోసుకుంటుంది. ఇంత వయసు వచ్చినా ఆవిడ బుద్ధి మాత్రం మారట్లేదు. వర్ధన్, కొంచెం మర్యాద. తను మా వదిన. కంపెనీలో 50% షేర్స్ ఉన్నాయి తనకి. షీస్ గాట్ దట్ మచ్ రైట్. హర్ ఇంటెన్షన్స్ మే నాట్ బి రైట్, సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. రామ్ని ఒక 2 days రెస్ట్ చేయమనండి. మీటింగ్ సంగతి ఏంటో మనం చూసుకుందాం. అబ్బా, నీకున్న ప్రేమంతా కలిపి ఈ కప్పులో నింపినట్టుందమ్మా. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు 2 కప్పుల నిండా ఈ ప్రేమ దొరుకుతుంది. ఓ కప్పు కాఫీ కోసం పెళ్ళెందుకమ్మా? ఆ 2 కప్పు కూడా నువ్వే ఇచ్చే. అయినా నీలో కాఫీ కలపాలంటూ 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. ఛ! నా కోడలకంత కర్మేం పట్టింది? షీ మస్ట్ బి ఎ ప్రిన్సెస్. ఇప్పుడెక్కడుందో కానీ ఎప్పుడు నా ఊహల్లో మెదులుతూనే ఉంటుంది. అవునా? ఎలా? ఎక్కడో దూరంగా అందమైన రాజ్యం, ఓ పెద్ద అంతఃపురం, చుట్టూ చెలికెత్తలు, తన సుకుమారమైన చేతులు, ఆ చేతుల్లో వరమాలతో ఓ యువరాణిలా ఈ రాజకుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పేడనీళ్ళ
డబ్బులు ఇచ్చేలేడు 10,000. నీ ఫ్రెండ్స్ అందరితోనూ నువ్వు భలే హ్యాపీగా ఉంటావమ్మో. నా బతుకే సింగిల్ సెంతగా అయిపోయింది. నీకేమైందిరా? ఆ మిట్టపల్లి నర్సరీ అమ్మాయిలతో బాగానే చాటింగ్లు చేస్తున్నావుగా. అమ్మ అంగ చెప్పిందా? దాని మాటలు నమ్మకమ్ము. ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్న గ్రూప్ లో జాయిన్ చేయమంటే నన్ను తీసుకెళ్లి డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ చేసింది. అది అక్కడ నుంచి లాక్కోలేక పీక్కోలేక చచ్చాను. నర్సరీ తాత అమ్మా తీసుకోండి. అదేంటమ్మా 100 రూపాయలు ఎక్కువ ఇచ్చా తల్లి. పర్లేదు ఉంచండి తాత. వెళ్ళేటప్పుడు మీ మనవరాలకైనా తీసుకెళ్ళండి. 30 ఏళ్ల నుంచి మీ నాన్నని చూస్తున్నాను. ఆయన కష్టపడి నిన్ను పట్టణంలో చదివిస్తే నువ్వు మీ నాన్న కోసం ఈ పల్లెటూరులో కష్టపడుతున్నావు. ఏదేమైనా మీ నాన్న కొడుకును మించిన కూతుర్ని కన్నాడు తల్లి. నాన్న ఎలా ఉన్నాడమ్మా? మెల్లగా కోలుకుంటున్నారు తాత. మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. త్వరలోనే నార్మల్ అయి మన ఇంటికి వచ్చేస్తారు. మంచి మాట చెప్పావమ్మా. చల్లగా ఉండు. బ్యాంక్ వెళ్ళి ఈ లోన్ ఈఎంఐ కట్టేసే. రాళ్ళు పని రావాలి కదా, పెట్రోల్కు 200. ఆబరా పొద్దు నీ దరిద్రులు ఊరి మీద పడ్డారేంటి? ఏంటి అమ్ములు, ఎలా ఉంది నీ పోలాపారం. మీ అయ్యకి పచ్చవాతం వచ్చిందంటగా. కోలుకుంటాడా లేక అట్టించలటే? రే నత్తి రవి, మా అయ్య ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేసైనా ఇంటికి తెస్తాను. నువ్వెక్కువ ఆలోచించుకో. ఎందుకే అంత నీకు మొండి పట్టు? బాలరాజ్ అన్నది చుట్టూ 170 ఎకరాలు, మధ్యలో నీది ఇంత. మంచి రేట్ ఇప్పిస్తా, అమ్మేసి. అప్పుడు అన్నది సింగిల్ చెక్క అయిపోద్ది. బొమ్మనిస్తే బొంబాయిలో పడతాం పంట. మీ అన్నకి వాడి బాబుకి ఇప్పటికే 100 సార్లు చెప్పాను. తోట కాదు కదా, అందులో మొలిచే గడ్డి కూడా అమ్మనని మళ్ళీ వాడికి వెళ్ళి చెప్పు. దేనికైనా ఓ టమాటా టైం వద్దే. తోట బాగా ఏపుగా పెరిగింది. రాత్రి ఎవడన్నా ఎత్తుపోగలడు. జాగ్రత్త చూసుకో. మరి నువ్వు బండి తీరా. ఎలాగైనా ఈ తోట కొట్టేయాలని వాళ్ళ ప్లాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మో. రాత్రిపూట కాపలా కోసం ఎవరినైనా పెట్టనా? దిస్ ఇస్ రిడిక్యులస్. Slow down. This is not your chamber room. This is board room. కూల్ మిస్టర్ ఆదిత్యరామ్, అది బైలాస్ లో ఉన్న కండిషనే కదా, ఇప్పుడు కొత్తగా పుట్టించిందేం కాదు. ఐ నో ఇది బైలాస్ లో ఉన్న కండిషన్ అని. నాన్నగారు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం పెట్టిన కండిషన్ ఇది. ఈ కండిషన్ వల్లే అన్నయ్యని కూడా కోల్పోయాం. మర్చిపోయారు మమ్మీ. ఇక ఈ కండిషన్ అప్లై చేయకూడదని అప్పుడే కదా మనం అందరం డిసైడ్ అయ్యాం. మనమ్మా ఎవరు డిసైడ్ అయ్యారు? ఎందుకు డిసైడ్ అయ్యారు? ఓ రెసల్యూషన్ ఉందా? అగ్రిమెంట్ ఉందా? అండర్స్టాండింగ్ ఉందా? ఈ కంపెనీలో మాది 50% షేర్ ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బై లాస్ లో ఏదైనా రూల్ చేంజ్ చేయాలంటే 51% షేర్ కావాలి. ఉందా? అసలు ఈ కండిషన్ వల్ల నష్టపోయింది నేను, నా కుటుంబం. 100 రోజుల్లో వెనక్కి రావాల్సిన నా భర్త 20 ఏళ్ళైనా తిరిగి రాలేదంటే దాని వెనకాల ఎవరున్నారు? ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడో లేదో? ఆ రోజు నుంచి నేను, నా బిడ్డలు బాధలు పడుతూనే ఉన్నాం. ఇన్నాళ్ళు దర్జాగా నువ్వు ఆ కుర్చీలో కూర్చుని ఇప్పుడు తేరగా నీ కొడుకుని తెచ్చి కూర్చోపెడుతుంటే చూస్తూ కూర్చుని ఉండాలా?